ఈసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఈసెట్కి ప్రిపేర్ అవ్వబోతున్న వాళ్ళకి అసలు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటిది, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటిది ముందే తెలుసుకోవడం ఇంకా మంచిది. సరే ఓకే, అసలు బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటిది? బ్రాంచ్ ర్యాంక్ అని అంటే మనకు ఓవరాల్గా మన స్టేట్ మొత్తంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో ఒక పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్రాంచ్ తీసుకుందాం, సివిల్ ఆర్ మెకానికల్ ఏదో ఒక బ్రాంచ్, ఆ బ్రాంచ్కి సంబంధించి ఈసెట్ ఎగ్జామ్కి ఎంతమంది అయితే అపియర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటువంటిదే బ్రాంచ్ ర్యాంక్. అసలు బ్రాంచ్ ర్యాంక్ దేని బేస్డ్ మీద ఇస్తారనంటే నీ బేస్లో ఆన్ యువర్ కోర్ సబ్జెక్ట్ స్కోర్. నీకు ఓవరాల్గా మన బ్రాంచ్ సబ్జెక్ట్ స్కోర్ వచ్చేసి 100. అవుట్ ఆఫ్ 100 నువ్వు ఎంత స్కోర్ చేస్తావో, నువ్వు ఉన్న కాంపిటీషన్లో నువ్వు ఎంతైతే హైయెస్ట్ స్కోర్ చేస్తావో దాని బేస్డ్గా నీకు ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ 92 మార్క్స్ వచ్చినాయి 100కి, దెన్ ఆ స్టూడెంట్కి నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ అయితే ఇచ్చేస్తారు. కమింగ్ టు ది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. అసలు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటిది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది తెలుసుకుందాం, దీనివల్ల లాభం ఏమిటో తెలుసుకుందాం. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అని అంటే మన స్టేట్లో ఉన్న మెకానికల్, సివిల్ అన్ని డిపార్ట్మెంట్స్, ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్, డిప్లొమాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని ఎంతమంది అయితే ఈసెట్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటువంటిది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. అసలు ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని అంటే బేస్డ్ ఆన్ యువర్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ స్కోర్ మీద బేస్ అయి ఉంటుంది మొత్తం. నువ్వు ఎంతైతే ఎక్కువ స్కోర్ చేస్తావో నీకు అంత బెనిఫిట్. నీకు బ్రాంచ్ ర్యాంక్ కూడా ఒక విధంగా యూజ్ అవుతుంది. సో నీకు ఎంపీసీ స్కోర్ వల్ల నీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు ఎంత స్కోర్ చేసుకుంటే అంత మంచిది ఏది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావడానికి. అసలు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తే ఏంటి, నాకు ఏం యూజ్ అని అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావడం వల్ల నీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, ఫ్రీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అందరూ ట్రై చేసేది ఈ ఎగ్జామ్ రాసేది ఫ్రీ సీట్ కోసం. ఫ్రీ సీట్ రావాలని అంటే 1000 బిలో ర్యాంక్ ఉండాలి. 1000 బిలో ర్యాంక్ ఎట్లా రావాలి, ఇంటిగ్రేటెడ్ ర్యాంకే రావాలి, మళ్ళీ అది కూడా బ్రాంచ్ ర్యాంక్ కాదు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ నీకు 1000 బిలో ఉంటే నీకు ఫ్రీ సీట్ వస్తుంది ఏ కాలేజ్లోనైనా. సో దీని దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోవాలి. బట్ కొంతమందికి బ్రాంచ్లో మంచిగా స్కోర్ చేసుకుంటారు, కాకపోతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసరికి వాళ్ళది 1300, 1500, 2000, 3000 ఉంటుంది. ఇది ఎందుకు అట్లా అవుతుంది అని అంటే బ్రాంచ్ ర్యాంక్ మంచిగా వచ్చి ఉంటుంది, 100 బిలో వచ్చి ఉంటుంది, మంచిగా వచ్చి ఉంటుంది. కాకపోతే ఇలా ఎంపీసీ స్కోర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి 1000 ఎబో ర్యాంక్స్ రావడం వల్ల వీళ్ళు ఫ్రీ సీట్ రావడం కోల్పోతారు. సో మనం ఏం దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలని అంటే మనకి ఎంపీసీ కూడా ఇంపార్టెంట్, కోర్తో పాటు ఎంపీసీ కూడా ఇంపార్టెంట్. మళ్ళీ దీనివల్ల ఇంకొక యూజ్ ఉన్నది, ఇది చెప్పడం మర్చిపోయినా. ఇది నీవు ఇప్పుడు డిప్లొమాలో సివిల్ ఆర్ మెకానికల్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు, నీకు బీటెక్ వేరే డిపార్ట్మెంట్ చేయాలనిపిస్తుంది, సిఎస్సి ఆర్ సివిఎస్సి సబ్ బ్రాంచెస్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో నాకు చేయాలనిపిస్తుంది. నాకు ఇక్కడికి నేను డిప్లొమాలే సివిల్ ఆర్ మెకానికల్ ఆపేద్దాం అనుకుంటే నెక్స్ట్ వేరే బ్రాంచ్ తీసుకొని దాంట్లో వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో నువ్వు బ్రాంచ్ చేంజ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ ఉన్నది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల. నీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఎంపీసీకి ఎక్కువ టైం వేయాలా, కోర్కి ఎక్కువ టైం వేయాలా అనేది ఒక డిసైడ్ అయిపోండి. ఈ 1000 బిలో ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఎక్కువ ఫీజెస్ ఉన్నాయి, నార్మల్ కాలేజెస్లో lakhs of rupees ఉన్నాయి. సో మనకు మంచి కాలేజ్ రావాలన్నా, టాప్ 10 కాలేజ్ రావాలన్నా మనకి 1000 బిలో ర్యాంక్ అనేది ఖచ్చితంగా అవసరం. బ్రాంచ్ ర్యాంక్ కూడా అవసరం. ఏది వదిలిపెట్టకండి, గట్టి చదవండి. 3 months ఉన్నది, May 12th ఎగ్జామ్ ఉన్నది, మంచిగా చదువుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. That's how we get it done. Fly GBA, that's how we get it done.